మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలోనే శని, ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని తనుభావం అంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగిస్తాడు. అలాగే రవి 14 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. తదుపరి ద్వితీయ స్థానంలో అటువంటి మేషంలో ప్రవేశించి అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ శుక్రుడు 2 స్థానాలలోనూ పూర్తి వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక కుజుడు నెలంతా ఒక 2 రోజులు తీసేయండి, జన్మంలోనే ఉన్నాడు, యోగకారకం కాదు ఏమండి. అలాగే 2 రోజులు వ్యయంలో ఉన్నాడు, అది యోగకారకం కాదు. అలాగే ఇక బుధుడు తీసుకుంటే బుధుడు జన్మంలో ఒక 21 రోజుల పాటు జన్మంలోను, ఒక 9 రోజుల పాటు ఏ స్థానంలోనూ ఉన్నారు. అంచేత మీకు బుధుడు కూడా ఏమాత్రం అనుకూలుడు కాదు. ఈ విధమైన పరిస్థితి ఉంది. ఇక ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. గురువు చతుర్థంలో ఉన్నారు, అనుకూలమైన ఫలితాలు ఉండవు, సుఖశాంతులు ఉండవు. అక్కడ భూమి, గృహం ఇత్యాది విషయాలు, వాహన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో కేతు ఒక్కడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇచ్చేవాడు ఈయన ఒక్కడే కనబడుతున్నాడు. అటు శుక్రుడు ఇటు కేతు 2 గ్రహాలు మాత్రమే మీకు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. తప్పితే మిగతావి ఏవి కూడా బాగలేవు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఈ నెలలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. చేత ఎక్కువ గ్రహాలు ప్రతికూలుతుంది. కాబట్టి కంగారు పడిపోకండి, శుభ్రంగా నవగ్రహ మంత్రాలు చదువుకోండి. మీ వ్యక్తిగత జాతకం బాగుంటే దీని ప్రభావం చాలా 10% ఉంటుంది. అది నిష్ణాతులైన వారు చెప్తే. చేత ఈ విధంగా ఫాలో అవ్వండి. రోజు శుభ అశుభ గ్రహాలతో సంబంధం లేకుండా దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నామో నవగ్రహాలు కూడా అలాగే ప్రార్థించండి. సర్వశుభాలు చేకూరుతాయి. శుభం భూయాత్.